నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఈశాన్య రాష్ట్రాలపై అగ్రదేశాలు గురిపెట్టాయి. గిరిజన వాసాల్లో తమ వేగులను మోహరిస్తున్నాయి. ఏకంగా డ్రోన్ వార్ఫేర్ పై శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. తద్వారా భారతదేశ సార్వభౌమత్యానికే సవాలు విసురుతున్నాయి. తాజాగా ఎన్ఐఏ 11 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో 6 ఉక్రెయిన్ కు చెందిన వారు కాగా మరొకరు అమెరికాకు సంబంధించిన మాథ్యూ వాండైక్ పై సిఐఏ ఏజెంట్ అనే ఆరోపణలు ఉన్నాయి. అతను గతంలో లిబియా సాయుధ దళాలకు శిక్షణ ఇచ్చాడు. మిడిల్ ఈస్ట్ లో పోరాటం చేసే మిలిటెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రైవేట్ ఆర్మీనే స్టార్ట్ చేశాడు. అంతటి కీలక వ్యక్తి ఇప్పుడు భారత్ లో ఎంటర్ అయ్యాడు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న మిలిటెంట్లకు డ్రోన్ శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశాడు. అయితే వీరి ప్లాన్ ఏమిటి? వీరంతా మన దేశంలోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? దీని వెనుక అమెరికా కుట్ర ఏమైనా ఉందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియాకు టూరిస్ట్ వీసాల మీద వచ్చి అక్రమంగా మయన్మార్ కు వెళ్లి సాయుధ మిలిటెంట్ గ్రూప్లకు డ్రోన్ యుద్ధ తంత్రంలో శిక్షణ ఇచ్చారన్న ఆరోపణలపై ఒక అమెరికన్, 6 ఉక్రెయిన్ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. వీరందరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయగా ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు 11 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. నిందితుల్లో అమెరికా పౌరుడు మాథ్యూ వాన్ డైక్ ను కోల్కతా నుంచి అరెస్ట్ చేయగా ఉక్రెయిన్ పౌరుల్లో 3 లక్నో నుంచి మరో 3 ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పర్యాటక వీసాలపై భారత్ లోకి ప్రవేశించి గౌహటి, మిజోరాం మార్గాల ద్వారా అక్రమంగా మయన్మార్ లోకి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. మయన్మార్ లోని సాయుధ గ్రూప్లకు డ్రోన్ ఆపరేషన్లు, ఆయుధాల వినియోగంపై వీరు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ గ్రూప్లకు భారత్ లోని నిషేధిత ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలున్నాయని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. వీరు ఐరోపా నుంచి భారీగా డ్రోన్లను భారత్ మీదుగా మయన్మార్ కు తరలించినట్లు ఎన్ఐఏకు ప్రాథమిక సమాచారం అందింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. ఇందులో కీలకమైన వ్యక్తి మాథ్యూ వాన్ డైక్ గురించి పరిశీలిస్తే అమెరికా జాతీయుడైన మాథ్యూ ఆరోన్ వాన్ డైక్ తనను తాను ఒక మిలిటరీ విశ్లేషకుడిగా, వార్ జర్నలిస్ట్ గా, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా చెప్పుకుంటారు. 2011లో లిబియా అంతర్యుద్ధం సమయంలో రెబెల్స్ తో చేతులు కలిపి జైలుకు వెళ్ళినప్పుడు మొదటిసారి మాథ్యూ పేరు అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చింది. లిబియా నుంచి విడుదలైన తర్వాత సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థను వాన్ డైక్ స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రాంతాలలో ఉన్న స్థానిక సాయుధ గ్రూప్లకు సైనిక శిక్షణ, వ్యూహాత్మక సలహాలను అందిస్తుంది. ఎన్ఐఏ వర్గాల ప్రకారం 14 మంది ఉక్రెయిన్ జాతీయులు వేర్వేరు తేదీలలో పర్యాటక వీసాలపై భారత్ లోని ప్రవేశించారు. విమానంలో గౌహతికి వెళ్లి అక్కడి నుంచి అవసరమైన పత్రాలు లేకుండా మిజోరాం మీదుగా మయన్మార్ లోకి ప్రవేశించారు. ఈఏజీలు అనే సాయుధ మూకలకు డ్రోన్ యుద్ధ శిక్షణను ఇవ్వడానికి అక్కడకు వెళ్ళినట్లు గుర్తించారు. వీరు పెద్ద మొత్తంలో డ్రోన్లను ఐరోపా నుంచి భారతదేశం మీదుగా మయన్మార్ లోకి దిగుమతి చేసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వాన్ డైక్ అరెస్ట్ జరిగిన వెంటనే అమెరికా స్పందించింది. సాధారణంగా ఇలా విదేశీయులను అరెస్ట్ చేసినప్పుడు మరి అవసరమైతే తప్ప ఆయా దేశాలు స్పందించవు. అందులోనూ ఉగ్రవాద కార్యకలాపాల్లో అరెస్ట్ అయితే వ్యూహాత్మక దూరం పాటిస్తాయి. కానీ అమెరికా దీనిపై స్పందించింది. తాము పరిస్థితిని గమనిస్తున్నామని, అయితే వ్యక్తిగత గోప్యత కారణాల వల్ల దీనిపై వ్యాఖ్యానించలేమని అమెరికా పేర్కొంది. తమ పౌరుల బంధువులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం భారత దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని వెల్లడించింది. దీన్ని బట్టి చూసుకుంటే తేలు కుట్టిన దొంగలా అమెరికా పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు. వీటన్నిటిని పరిశీలన చేస్తే నార్త్ ఈస్ట్ లో క్రైస్తవ దేశం ఏర్పాటు చేయడంలో భాగంగా అమెరికా అక్కడ అస్థిర పరిస్థితులను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టమవుతోంది. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ లో అమెరికా ఎయిర్ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి బంగ్లాదేశ్ పై ఒత్తిడి తెచ్చింది. అక్కడ గనుక అమెరికా బేస్ ఏర్పాటైతే క్రైస్తవ దేశం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ లోని కొంత భూభాగాన్ని వేరు చేసి అక్కడ క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేస్తే అమెరికాకు ఈ ప్రాంతంపై పట్టు వస్తుంది. ఈ ప్రత్యేక దేశంలో అమెరికా అడుగు పెడితే ఒకేసారి భారత్ కు కీలకమైన ఈశాన్య రాష్ట్రాలతో పాటు మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, చైనాలపై ఒకేసారి నిఘా పెట్టవచ్చు.
అందుకే అమెరికా ఈ కుట్రలకు తెరలేపింది. గతంలో మిజోరాం సీఎం లాల్డు హుమా అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు డీప్ స్టేట్ అనుబంధ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. అప్పుడు తమ ప్రాంతంలో కుకీ క్రైస్తవులంతా 3 దేశాల్లో విభజించబడ్డారని, వీరంతా ఏకమై ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే అమెరికా కుట్రలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు అమెరికా ఆర్మీలో స్పెషల్ కమాండర్లుగా పనిచేసిన బలగాలు రిటైర్ అయిన తర్వాత వారికి ఓ వెసులుబాటు ఉంటుంది. వారంతా ప్రపంచంలో క్రైస్తవ మిషనరీల కోసం పనిచేస్తే సర్వీస్ లో ఉన్నప్పుడు వచ్చే జీతం కంటే ఎక్కువగానే జీతం పొందవచ్చు. అందుకే చాలా మంది రిటైర్డ్ ఆర్మీ పర్సనల్స్ మన దేశంలో మత మార్పిడి మిషనరీల తరఫున పనిచేయడానికి వస్తూ ఉంటారు. అలా గతంలో పూణేలో ఓ వ్యక్తిని తిప్పి పంపడమే కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో అనేక మందిని తిప్పి పంపారు. ఇప్పుడు 7 కూడా అదే విధంగా అరెస్ట్ కావడంతో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. మరి ఇప్పటికైనా ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. విదేశాల నుంచి మెడికల్ వీసాలు, టూరిస్టుల వీసాలతో భారత్ లో ప్రవేశించే వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. మరి ముఖ్యంగా ఇన్నర్ లైన్ పర్మిట్ రాష్ట్రాల్లో వీరిని అస్సలు అనుమతించకూడదు. మరి ఈ విషయంలో కేంద్రం భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.